హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఋగ్వేద్ ఆల్గో యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ట్రేడింగ్ వ్యూ సిగ్నల్స్తో ట్రేడ్ ఏ విధంగా చేయాలి, ఈ స్ట్రాటజీ యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందనేది డిస్కస్ చేద్దామండి. మనం రియల్ టైంలో ట్రేడ్ చేస్తే మనకు రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా పూర్తిగా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. పర్టికులర్గా మనము ఈ సిగ్నల్స్ అనేవి ట్రేడింగ్ వ్యూలో జనరేట్ చేసుకుంటామండి. మనం నాయిస్ ప్లస్ రింకో చార్ట్స్ అనేవి యూజ్ చేస్తాం. రింకో చార్ట్స్ యూజ్ చేసిన తర్వాత మన సిగ్నల్స్కి రిజల్ట్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయనేది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓవరాల్గా చూసినట్లయితే లాస్ట్ 2 ఇయర్స్లో మనకు రిజల్ట్ అనేది ఈ విధంగా ఉంది. ఇన్ని పాయింట్స్ క్యాప్చర్ అయినట్టు, ఇంత డ్రాడౌన్ ఉన్నట్టు, టోటల్గా ఎన్ని నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ వచ్చినట్టు, ప్రాఫిటబుల్ ట్రేడ్స్ ఎంత, ప్రాఫిట్ ఫ్యాక్టర్ ఎంత అనేది చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా పర్ఫార్మెన్స్ కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇది పర్టికులర్గా ట్రేడింగ్ అనాలిసిస్ చూసినట్లయితే ఓవరాల్గా గుడ్ పాజిటివ్ ఉందండి. ఈ స్ట్రాటజీ అని కాదు, మీ దగ్గర ఏ స్ట్రాటజీ ఉన్నా కానీ మేము డెవలప్మెంట్ అనేది చేస్తామండి. మీకు ఈ విధంగా మీరు ఏదైతే స్ట్రాటజీ చేయాలనుకుంటున్నారో ఆ స్ట్రాటజీ యొక్క పర్ఫార్మెన్స్ పూర్తిగా వెరిఫై చేసుకున్న తర్వాత, శాంపిల్ టెస్టింగ్ చేసుకున్న తర్వాతే మీరు స్ట్రాటజీస్ని రన్ చేసుకోవచ్చు. మీ దగ్గర కనుక ఏదైనా పర్టికులర్గా స్ట్రాటజీ ఉండి డెవలప్మెంట్ హెల్ప్ కోసం చూసినట్లయితే మమ్మల్ని వాట్సాప్ ద్వారా కనెక్ట్ అవ్వండి. ఆల్రెడీ ఈ ఎగ్జిస్టింగ్ స్ట్రాటజీ యొక్క పర్ఫార్మెన్స్ అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. మనము ఆల్రెడీ ట్రేడ్ కూడా రన్ చేస్తున్నాం, కంటిన్యూస్గా రన్ చేస్తున్నాను. లాస్ట్ 1 మంత్ నుంచి ఈ ట్రెండ్ ఫాలోయింగ్ ప్లస్ గ్రిడ్ ఫ్యూచర్స్ బాట్ కూడా రన్ చేస్తున్నానండి. గ్రిడ్ ఫ్యూచర్స్ బాట్ ఇనీషియల్గా ట్రై చేయడం జరిగింది, బట్ ట్రెండింగ్ మార్కెట్స్లో మనము డెసిషన్ మేకింగ్ అనేది సిగ్నల్ బేస్డ్ ఉంటే బెటర్ రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి మేము ట్రేడింగ్ వ్యూ సిగ్నల్స్ని జనరేట్ చేస్తున్నాం. మా పర్టికులర్ స్ట్రాటజీ రిజల్ట్స్ని జనరేట్ చేసిన తర్వాత వాటి బేసిస్ పైన ట్రేడ్స్ అనేవి ట్రిగర్ అవుతాయి. ట్రిగర్ అయిపోయిన తర్వాత మన వోల్టిలిటీ ప్రాఫిట్ బుకింగ్ కోసం మనం గ్రిడ్ ఫ్యూచర్స్ బాట్ని యూజ్ చేస్తాం. కంప్లీట్గా ఆటోమేషన్ అండి. మనకి ఇంతకుముందు కూడా 80% విన్ రేట్తో మనం వర్క్ చేయడం జరిగింది. అరౌండ్ 80% విన్ రేట్ అంత మట్టుకు ప్రాఫిట్ వస్తుందని గ్యారంటీ లేదండి. అదేవిధంగా 20% విన్ రేట్ ఉన్నా కానీ ఫెయిల్ అవుతామనే గ్యారంటీ కూడా లేదు. ఎందుకంటే మనం తీసుకునే రిస్క్ రివార్డ్ని బట్టే మన యొక్క ట్రేడింగ్ ప్రాఫిట్స్ అనేవి ఆధారపడి ఉంటాయి. అయితే ఈ పర్టికులర్గా మనం ఏదైతే స్ట్రాటజీ యూజ్ చేస్తున్నామో గ్రిడ్ బాట్ని ఎందుకు యూజ్ చేస్తాం, ట్రేడింగ్ వ్యూ ఇండికేటర్స్ని ఎందుకు యూజ్ చేస్తాం. ట్రేడింగ్ వ్యూ ఇండికేటర్స్ అనేవి మీకు ట్రెండ్ ఫాలోయింగ్ అండి. మీకు ట్రెండ్ ఎప్పుడైతే ఫాలో అవుతూ ఉంటుందో అప్పుడు మంచి రిటర్న్స్ అనేవి వస్తాయి. అండ్ గ్రిడ్ వచ్చేసరికి మనకు వోల్టిలిటీ ఉన్న చోట డబ్బుల్ని ఎక్కువగా క్యాప్చర్ చేస్తూ ఉంటుంది అండ్ ప్రాఫిట్ బుకింగ్కి హెల్ప్ చేస్తూ ఉంటుంది. మనము వోల్టిలిటీని క్యాప్చర్ చేద్దాం అనుకుంటున్నాం, అట్ ది సేమ్ టైం ట్రెండ్ని ఫాలో అవుదాం అనుకుంటున్నాం. మార్కెట్ అనేది సైడ్ వేస్ ఉండొచ్చు, ట్రెండ్ ఉండొచ్చు. ట్రెండ్ ఎప్పుడు ఉంటుంది, సపోర్ట్స్ బ్రేక్ డౌన్ అయినప్పుడు ట్రెండ్ అనేది ఉంటుంది, రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయినప్పుడు ట్రెండ్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ రెండింటిని మనం ఆటోమేషన్తోనే క్యాప్చర్ చేయగలుగుతాం. మనము డైలీ రిస్క్ రివార్డ్ బేసిస్ పైన చేస్తే మన ఎమోషన్స్ అనేవి నంబర్ ఆఫ్ ట్రేడ్స్ మేనేజ్ చేయడం కొద్దిగా ఇబ్బంది కావచ్చు. ఈరోజు ఒక పొజిషన్ సైజింగ్, రేపు ఒక పొజిషన్ సైజింగ్, తర్వాత ఒక పొజిషన్ సైజింగ్కి మనం మారుతూ ఉంటాం. అలా కాకుండా మనం సిస్టమేటిక్గా మనం ఏదైతే బ్యాక్ టెస్ట్ చేసుకున్నామో ఆ ప్రూవెన్ సిస్టమ్ని ఒక సిస్టమేటిక్గా పద్ధతిగా రన్ చేయడానికి ఆల్గో ట్రేడింగ్ అనేది హెల్ప్ చేస్తుంది. నా పొజిషన్ సైజింగ్ కానీ ప్రతి ఒక్కటి కానీ ఎవ్రీథింగ్ ఇస్ క్యాలిక్యులేటెడ్ అండి. వాట్ ఎవర్ ఐఎమ్ ట్రేడింగ్ ఎవ్రీథింగ్ ఈస్ క్యాలిక్యులేటెడ్. నా దగ్గర ₹1,00,000 క్యాపిటల్ ఉంటే నా ఫుల్ క్యాపిటల్తో 30x లివరేజ్ తీసుకుంటే, నా ఓవరాల్ పొజిషన్ సైజింగ్ 400 అనుకుంటే, నేను ఎవ్రీ టైం 10% రిస్క్ తీసుకుంటే నేను 40 క్వాంటిటీ వరకు తీసుకోవచ్చు. అదేవిధంగా 25% తీసుకుంటే 98, అదేవిధంగా 50% వాడితే 197 క్వాంటిటీ వరకు ట్రేడ్ చేయొచ్చు. బట్ యాజ్ పర్ ద లాజిక్ మనం యూజ్ చేసే లివరేజ్ అనేది మనకుండే స్టాప్ లాస్ని బట్టి ఉంటుందండి. నేను పర్టికులర్గా యూజ్ చేసే స్ట్రాటజీలో 25-30x లివరేజ్ యూజ్ అవుతుంది. మీ స్ట్రాటజీలో మారచ్చు. మీ స్ట్రాటజీలో తక్కువ స్టాప్ లాస్ ఉండొచ్చు, నా స్ట్రాటజీలో ఎక్కువ స్టాప్ లాస్ ఉండొచ్చు. ఎవరి స్ట్రాటజీకి తగ్గట్టుగా వాళ్ళు స్టాప్ లాస్ లివరేజ్ అనేది మెయింటైన్ చేయొచ్చు. అండ్ నా దగ్గర ఇప్పుడు ఫుల్ క్యాపిటల్ ఉన్నాయని ఫుల్ క్యాపిటల్ మనం ఏం యూజ్ చేయమండి. మనం పర్ ట్రేడ్కి ఎంత రిస్క్ తీసుకుంటాం దాన్ని బట్టి మన పొజిషన్ సైజింగ్ అనేది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ మన ట్రేడ్స్లో చూసినట్లయితే 100-150 USD అనేది పర్ ట్రేడ్ క్యాపిటల్ అనేది యూజ్ చేసి దాంట్లో ఎంతవరకు ట్రెండ్ క్యాప్చర్ చేయగలుగుతాము, ఎంతవరకు వోల్టిలిటీని క్యాప్చర్ చేయగలుగుతాం అనేది గోల్ అండి. వోల్టిలిటీ అంటే నథింగ్ బట్ మార్కెట్ అనేది సైడ్ వేస్ ఉంటా ఉంటుందండి. అండ్ ట్రెండింగ్ ఉన్నప్పుడేమో మనకు మూమెంట్ ఎక్కువగా ఉంటుంది. ఆ టైంలోనేమో మనం ట్రెండ్ని క్యాప్చర్ చేయాలి. సైడ్ వేస్లో ఉన్నప్పుడు వోల్టిలిటీని క్యాప్చర్ చేయాలండి. మనం రెండు వర్క్ చేస్తున్నాం. ఓన్లీ ట్రెండ్ క్యాప్చర్ చేసినప్పుడు ఈ సైడ్ వేస్లో మనకు ఎక్కువగా
స్టాప్ లాస్‌లు కొట్టే చాయిసెస్ ఉంటాయి. తక్కువ స్టాప్ లాస్ పెట్టినప్పుడు. ఎక్కువ స్టాప్ లాస్ పెట్టినప్పుడు ట్రెండ్ వచ్చినప్పుడు ఇబ్బంది పడతాం. అందుకోసమే మనం ఏదైతే స్ట్రాటజీ యూజ్ చేస్తామో అది నాయిస్‌లెస్ చార్ట్స్ అండి. నాయిస్‌లెస్ చార్ట్స్ అని ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు మీరు పర్టిక్యులర్‌గా స్ట్రాటజీ చూసినట్లయితే ఇక్కడ ఇదే చార్ట్‌ని నేను క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్‌లో చూస్తే ఇప్పుడు నాకు రెంకోలో నాకు కనిపిస్తున్న లో వచ్చేసరికి 88,220 అండ్ నేను క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ పెట్టుకొని చూస్తే మన లో వచ్చేసరికి 88,000 అండి. అంటే పర్టిక్యులర్‌గా యెస్టర్‌డే లో వచ్చేసరికి 88,000 వరకు మనకి ఎళ్ళడం జరిగింది. కాకపోతే మీరు ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ కాకుండా మనము రెంకో బేసిస్ ప్యాటర్న్స్ గనక అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ నాయిస్ అనేది తక్కువగా ఉంటుంది. మీకు సిగ్నల్స్ అనేవి ప్రాపర్‌గా జనరేట్ అవుతాయి. మీరు క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ బేసిస్ పైన కూడా లాజిక్స్ మేము డెవలప్ చేస్తాం. అదేవిధంగా రెంకో బేసిస్ కూడా ప్యాటర్న్స్ అనేవి డెవలప్ చేస్తాం. మీ స్ట్రాటజీని బట్టి మా డెవలప్‌మెంట్ అనేది ఉంటది. మీకు గనక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేసిన తర్వాత మీకు స్ట్రాటజీ ఏ విధంగా డెవలప్‌మెంట్ కావాలనుకుంటే ఆ విధంగా డెవలప్ చేస్తాం. లేకపోతే ఎగ్జిస్టింగ్ స్ట్రాటజీ వాడుకోవాలనుకుంటే మీకు ట్రేడింగ్ వ్యూ ప్రీమియం ఉన్నట్లయితే ఈ రెంకో ప్యాటర్న్స్ అనేవి ట్రేడ్ చేయగలుగుతారు. అదర్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ బేసిస్ పైన కూడా మీరు ట్రేడ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. మీకు ప్లాట్‌ఫామ్‌ని ఏ విధంగా యూజ్ చేయాలనే వీడియో కూడా యెస్టర్‌డే అప్డేట్ చేశాను. ఆ వీడియో ఐ కార్డ్‌లో ఇస్తాను. అదేవిధంగా మీకేమైనా డౌట్స్ ఉన్నా గాని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. దానికి రెస్పాన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది.